handing over the mic to our Mass Maharaja Raviteja garu. తమ్ముళ్ళు మీలా అరిసేయాలనుకోండి, నేను మాట కూడా మర్చిపోతా. నేను మాట్లాడాల్సింది మర్చిపోతాను. ఒక 2 నిమిషాలు కామ్గా ఉండండి ప్లీజ్. 2 నిమిషాలు. దేంతో స్టార్ట్ చేయాలి, ఎక్కడ ముగించాలో మర్చిపోతానా బాబు. సో ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఫస్ట్, వాళ్ళ గురించి క్లియర్గా వివరంగా రెండు నిమిషాలు. ఇప్పుడు ఆయన మన గెస్ట్, ఆయన ఏమనుకుంటారు? అంతా మనదే. సో ఈ సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారితో స్టార్ట్ చేస్తా, ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. ఆయన ఈ సినిమాలో వేసిన సెట్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇలా ఉండండి ప్లీజ్. ఓకే, అయితే ఓవర్ బాయ్, మళ్ళీ మొదలెట్టారు. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఆ తర్వాత మా ఫైట్ మాస్టర్స్ వెంకట్, పృథ్వీ. ఈ సినిమాలో ఆ యాక్షన్, ఆ ఎమోషన్, ఆ స్టైల్, ఆ క్రెడిట్ వాళ్ళిద్దరికి వెళ్తుంది. మా ఫైట్ మాస్టర్ వెంకట్ అండ్ పృథ్వీ. వెంకట్ వచ్చి మాస్తో కూడిన ఒక స్టైల్గా ఉంటుంది. పృథ్వీది టోటల్ స్టైల్, ఒక యాటిట్యూడ్తో ఉంటుంది. సో పృథ్వీ, వెంకట్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ నేషనల్ అవార్డ్. కంగ్రాట్స్. ఇక మా మ్యూజిక్ బీమ్స్ ఎక్కడ? ఇంత ఎమోషన్ అయ్యింది బాబు, అసలు నీ ఎమోషన్ తగలయ్యా. ఇంకొక చార్ట్ బస్టర్. ఈ సాంగ్స్ మీరు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తానని నమ్ముతున్నాను నేను. చాలా బాగుంటాయి. ఆల్రెడీ మీరు విన్నారు. స్క్రీన్ మీద మళ్ళీ ఇంకొకసారి ఎరగతీయబోతున్నాడు మావాడు. అండ్ బీజిఎమ్స్, స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు తెగ నచ్చేసింది. ఇవాళే చూసిన సినిమా మొత్తం సౌండ్తో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బీమ్స్. నువ్వు అంత ఎమోషనల్గా ఉంటే నేను చాలా ఎదిగవుతానే బాబు. ఇతను బ్రైట్ ఫ్యూచర్ అని కొత్తగా చెప్పకలేదు. సెట్, మొత్తం సెట్. నెక్స్ట్ సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ బీమ్స్. ఎరగతీస్తుండే ఇలాగే సౌండ్. నీ గోలతో మొత్తం గోల చేసి మొత్తం థియేటర్కి వెళ్ళి చూద్దాను. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అబ్బా. మా డిఓపి విధు, అతని వర్క్ కూడా మీకు విపరీతంగా నచ్చుద్ది. చాలా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ విధు, ఆల్ ది వెరీ బెస్ట్. ఇక శివుడు అనే క్యారెక్టర్ ప్లే చేసిన నవీన్, ఇతన్ని ఇలా ఉంటాడా అనిపిస్తాడు రేపు థియేటర్లో. ఏంటి నవీన్ ఇలా కూడా చేస్తాడా, ఇలా కూడా చేయగలడా, ఇంత ఇంటెన్స్గా ఉంటాడా? చాలా 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 బాగా చేశాడు. ఈ సినిమాతో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కొట్టున్నాను నవీన్. సీరియస్లీ. అది ఇందులో డ్యాన్స్ ఎరుగు తీస్తావు అబ్బాయి నువ్వు. అంటే నువ్వు డ్యాన్స్ చేసేవాడు నాకు చెప్పావు. నువ్వు మళ్ళీ ఇలా వెళ్తే ఓహో. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. శివుడు అనే క్యారెక్టరు రేపు మీరు డెఫినెట్గా మాట్లాడుకుంటారు. ఎరగ తీసాడు. మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ అన్నీ అదిరిపోతాయి, సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆగండి రా బాబు, బాగా. ఈ సినిమాలో ఇంకొక
సాలిడ్, ఎంటర్టైనింగ్ విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్, ఇంటెన్సిటీ. మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా అన్నయ్య. ఈయన అస్సలు మా ఇద్దరు యాక్చువల్లీ మేము ఇద్దరు కలిసి ఏదో ఒక చిన్నది చేసాం చాలా ఏళ్ల క్రితం. ఫుల్ ఫ్లెజ్డ్ మాత్రం ఇది చేసామా అంతే. ఒక సీన్ క్షేమాంగవల్లి లాభగనంలో చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇదే రాజా ది గ్రేట్. అరే ఎలా మర్చిపోతాను, సారీ బాగా ఎవరు గుర్తు చేశారో, థ్యాంక్ యూ అబ్బాయి, గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. రాజా ది గ్రేట్ మళ్ళీ ఇది వేరు, అసలు ఇది నెక్స్ట్ లెవెల్. చాలా 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 బాగా చేశాడు. అసలు మా కాంబినేషన్ మళ్ళీ 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 కోరుకుంటారని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. లీలాలు మామూలు సెట్లో అంటుంటాను దాంతో మంది సూపర్ హిట్ కాంబినేషన్ అని. ఇది అవ్వబోతుంది, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను డెఫినెట్గా. మళ్ళీ మీరు మా ఇద్దరిని విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తన క్యారెక్టర్ ఏంటో మేము చెప్పిన దానికంటే రేపు థియేటర్లో చూసి ఓహో ఇందాక చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసాం. సో థియేటర్లో చూసిన తర్వాత మీరు ఇంకొక కొత్త లీలా చూడబోతున్నారు విత్ టోటలీ మాసీ క్యారెక్టర్ విత్ స్లాంగ్. కొడతన్నా కొడక అలా ఉంటుంది సినిమాలో. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ 31st నుంచి మళ్ళీ ఓకే. అండ్ ఈరోజు మనకి గెస్ట్గా వెయిట్ చేసిన నాకు విపరీతం ఇష్టం. బేసిక్గా మేము చాలా ఏళ్ళ తర్వాత కలిసాం. వాళ్ళ బ్రదర్ కార్తీక్ ఎక్కువ కలుస్తుంటాను నన్ను. మేము కలిసిన చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. బట్ ఇప్పుడు కలిసింది కూడా మేము ఏదో కలుస్తూనే ఉంటాం అనే ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంక ఈయన గురించి నేను ఏం చెప్తాను, ఆయన ఏంటి అనేది ఎవరికి చెప్పక్కల్లా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సూర్య. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక సారీ, మా ప్రొడ్యూసర్ నాగవంశీ. వస్తున్నా మారుతారు, వస్తాను, నేనే ఇస్తాను, ఆగండి. వంశీ సినిమా డెఫినెట్గా నువ్వు చెప్పినట్టు మామూలుగా ఉండదు, ఐఎమ్ వెరీ ష్యూర్. అండ్ మా అందరి యొక్క ప్రియమైన చెంటూ వంశీ గురించి ఇప్పుడు కాదు, ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని నమ్ముతున్నాను. సక్సెస్ మీట్లో మాడతా, అప్పుడు క్లియర్గా చెప్తాను ఏంటనేది. ఓకే. సో మా డైరెక్టర్ భాను, ఇతను నాకు తెలిసి ఇంకొక మాస్ ఎంటర్టైనర్ అని మాత్రం అనుకుంటున్నారేమో కాదు. అతని దగ్గర డిఫరెంట్ ఉన్నాయి. చూస్తారు, మీరు చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడు మనకి. ఇంకెక్కువ దీని గురించి ఏ సినిమా చేస్తామో ఎలాంటి సినిమా చేస్తామో చెప్పాను, కానీ వాళ్ళే తెలుసుకుంటారు, తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్. ఈ సినిమాతో నువ్వు కూడా జాతర చేయబోతున్నావు నాకు తెలుసు. నీకు కూడా ఫ్యాన్స్ ఏర్పడతారు, ఆల్రెడీ ఏర్పడిపోయినట్టున్నారు. ట్విట్టర్ చూస్తున్నాను నేను మామూలుగా అసలు. అంతే కదా, ఈ సినిమా తర్వాత. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ భాను. ఇరవై తీసేస్తాం అంతే. అండ్ నందు, ఇతను ఏంటంటే అతను పార్ట్నర్, పర్ఫెక్ట్ పార్ట్నర్. ఇతను ఎలాంటి ఈగోలు లేకుండా పనిచేస్తారు ఇద్దరు. సో ఇతను కూడా నెక్స్ట్ చెప్పానా డైరెక్టర్ కాబోతున్నాడని చెప్పేసాను, ఇంకేముంది. ఇతను కూడా డెఫినెట్గా నెక్స్ట్ మంచి ఫ్యూచర్ ఉన్న అంతేగా. టూ ఎర్లీ టు టాక్ అబౌట్, అంతేగా, కొంచెం ఎర్లీగా. యా ఓకే. సో ఆల్ ది బెస్ట్ నందు, మళ్ళీ కలుద్దాం. యా. అండ్ నౌ సూర్య.